హలో, అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశాయ నమః. ఇప్పుడు మనకి తొలివారం అండి. ఇప్పుడు పట్టాస్ నెల అంటారు, తిరువన శనివారాలని తెలుగులో అంటారు. మనకి ఇది ఫస్ట్ తొలివారం అండి. మన అప్లాయిగుంట్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంతా కిటకిటలతో జనాలతో భలే సందడిగా ఉందండి. ఎక్కడ చూసినా జనాలు, ఎప్పుడు లేనంత జనాలుగా ఉన్నారు. అసలు వైకుంఠ ఏకాదశి కూడా ఇంత రష్ ఉండరేమో, కానీ ఎప్పుడు లేనంత పబ్లిక్ మాత్రం చాలా వచ్చున్నారు. స్వామి దర్శనానికి తొలివారమే ఇంత వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేరు దేవస్థానం వాళ్ళు కూడా. ఇప్పుడున్న దర్శనానికి మనకు 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే. ప్రశాంతంగా ఎక్కడి నుంచి వచ్చినా కూడా అసలు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఆ ప్రాంగణంలో మనం కూర్చొని స్వామివారి దర్శించుకొని అక్కడ ప్రసాదం స్వీకరించి బయటికి వచ్చి స్వామివారి ఇక్కడ అందరూ చూడండి దీపాలు పెట్టుకుంటున్నారు. ఫస్ట్ వారం కాబట్టి ఈ 5 వారాలు దీపాలు పెట్టుకుంటారండి. లాస్ట్ వచ్చి అక్టోబర్ 17న ఇక్కడ 4 వారాలు కంప్లీట్ అవుతుంది తిరువన శనివారాలని. ఇప్పుడు ఇక్కడైతే ఈ ప్రాంగణంలో ఎప్పుడూ ఇలా దీపాలు పెట్టేదానికి అవకాశం ఉండదు. అక్కడ రెడ్ షెడ్ లాగా కనిపిస్తుంది కదండి, అక్కడే టెంకాయ కొట్టి అక్కడ దీపారాధన చేసేవాళ్ళు. ఈరోజు జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాంగణంలో మొత్తం ఏర్పాటు చేశారు. అందుకే చాలామంది దీపాలు పెట్టుకుంటున్నారు. అసలు ఇలా దీపాలు పెట్టుకోవడం, పిండి దీపాలు దేవునికి ఎంతో ఇష్టమైందండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కుంటారు. అది వేరే. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన కోరికలు ప్రతి ఒక్కటి స్వామివారు నెరవేరుస్తారు. కోరిన కోరికలన్నీ నెరవేర్చే స్వామి ఇక్కడ ప్రసన్నుడు అయ్యి ఇక్కడే నిల్చున్నాడండి. దీనికంటూ ఒక స్టోరీ ఉందండి. సాక్షాత్తు పద్మావతమ్మ చూడండి ఎంత అందంగా ఉందో గర్భగుడిలో. ఇక్కడ మనకి దగ్గరలో అప్లాయిగుంట నుంచి 15 కిలోమీటర్లో నారాయణవనమని ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతమ్మని పెళ్లి చేసుకొని స్వామివారు నడకదారిలో వస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న కొండగా అనిపిస్తుందండి. సిద్ధయ్య స్వామి అనే ఒక అతను తపస్సు చేస్తూ ఇక్కడే కూర్చొని. ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు ఆయనకు ప్రత్యక్షమై నీకేం వరం కావాలా అని చెప్పేసి అతని కోరగా అతను వచ్చి స్వామివారు మీరు ఇక్కడే ఉండిపోవాలా అని అడగగా అప్పుడు స్వామివారు పాదాలు చూడు, ఇప్పుడు ఈ కొండ నా బరువును మోయలేదు, కావాలంటే చూడు ఎంత లోపలికి వెళ్ళిపోయింది నా కాళ్ళు అనేది, నేను 7 కొండల పైన ఉంటాను, నీ కోరిక మేరకు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉంటానని ఇక్కడే స్వామివారు కొలువై ఉన్నారు. అసలు ఆ కొండపైకి మనం వెళితే కానీ స్వామి పాదాలను మనం ఖచ్చితంగా చూడగలుగుతాము. పద్మావతమ్మ దర్శనం అయిపోతేనే మనకు ఆండాలమ్మ దర్శనం ఇస్తుందండి. ఇక్కడ మనకి స్వామివారి దర్శనం అయ్యి మళ్ళీ పద్మావతమ్మ తర్వాత ఆండాలమ్మ దర్శనం అయిన తర్వాత మనము ప్రసాదం స్వీకరించవచ్చు. ప్రసాదం స్వీకరించేసి మనం బయటికి వస్తూ ఉంటే ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ నెరవేరందంటూ ఏమీ ఉండదండి. అందుకు చాలామంది ఇక్కడ స్వామివారు 2 చేతులతో మనకి ప్రసన్నుడయ్యి ఆశీర్వాదం తీర్చే కోరికలన్నీ ఏది అడిగినా తీర్చేలాగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారండి. అందువల్ల ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అప్లాయిగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించవలసిన ఏరియా. మనం దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి బయటికి వచ్చిన తర్వాత మనకు నేరుగా కోనేరు కనిపిస్తుందండి. దానికి ఇంకా కొంచెం ముందుకు వచ్చినామంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి కనిపిస్తారు. చాలా బాగుంటుంది. ప్రతిరోజు నిత్యం నైవేద్యాలతో స్వామివారికి అలంకరణలతో చాలా అద్భుతమైన టెంపుల్. చాలా పెద్దగా ఉంటుందండి, ప్రశాంతంగా. ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఈ శనివారం అనే కాకుండా ఇచ్చే డోనర్స్ని బట్టి ఎప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు మాత్రం అక్కడ అన్నదానం అనేది నిర్వహిస్తారండి. మనము స్వామివారిని ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించాలని నాకైతే నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనం గుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈ గోవులండి ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్తాయండి. ఈ 4 గోవులు ఉన్నాయండి ఇక్కడైతే. మనకి ప్రతినిత్యము ఇక్కడ గోవు దర్శనం కూడా జరుగుతుంది. మనం గోవు దానం చేయాలన్నా, ఒకవేళ గోవుకి ఏదైనా పెట్టాలన్నా భోజనం కానీ ఏదైనా అరటి పండ్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ ఇవ్వచ్చండి స్వామివారి దగ్గర. సాక్షాత్ స్వామివారి సన్నిధానంలో ఈ గోవులు ఉండడం కూడా చాలా అదృష్టమే.
ఇలాంటి దర్శనం మన జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీరు చూసినట్టయితే మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి దర్శించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.